తమిళనాడులో జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా స్టాలిన్ కు ఈమె మద్దతుగా పోయి ఏ విధంగా ఈమె ప్రచారాలు చేసింది, ఆ మాటలు మాట్లాడిన తర్వాత విజయ్ గారికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా విజయ్ గారు సీఎం అవుతా ఉన్నాడు, ఇబ్బంది ఏం లేదు, వాళ్ళకి అర్థమైపోయిందంట. ఎందుకంటే ఒరే రోజా గారి చరిత్ర, రోజా గారి పాదం మామూలు పాదం కాదు. ఎందుకంటే గతంలో ఆమె మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తులందరూ, మరి ఆమె చేత్తో చేపలు పులిసేసిన వ్యక్తులు గతంలో మరి పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు మరి రచ్చబండకొచ్చా ఏ బండగాడిపోయినాడో, ఆ తర్వాత మరి జగనన్న దగ్గరికి పోయింది. జగనన్న దగ్గరికి పోయినాక మంచి మంచి కంచాల్లో భోజనం చేసేటువంటి వ్యక్తి జైలు పాలి చెప్పకూడదు తినాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఏదైతే క్రికెట్ టీంలు గెలిచాలంటాం, మరి అవి ఎట్ట పోయినాయో, మరి దిశ దశ లేకుండా పోయినాయి. మరి నగరికి కేసీఆర్ గారు రావటం, ఏమే స్వయంగా నేనే చేపల పులుసు వండి పెట్టానని చెప్పడం, ఖచ్చితంగా కేసీఆర్ గారే మరి తెలంగాణలో గెలుచాడంటాం, కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కి పరిమితం అవడం మనందరం కూడా చూసినాం. మరి మొన్నటి రోజున ఆమె స్టాలిన్ కు మద్దతుగా ప్రచారం చేస్తుంది, స్టాలిన్ గెలిచాలంటుంది. కాబట్టి మనం గెలిచిపోయినాం, విజయ్ గారు గెలిచినారని వాళ్ళు ఆ రోజే సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి అని కూడా, మరి ఏ రోజైతే స్టాలిన్ గారి దగ్గరికి ఆర్కే రోజా గారు పోయినారో ఆ రోజే ఆయనకు దిశ దశ రెండు కూడా మారినాయని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా ఆర్కే రోజా గారిని కొద్దిగా మనం దూరం పెడితే మరి రాబోయే రోజుల్లో మన అన్నకు భవిష్యత్తు ఉంటుంది.